యంగ్ టైగర్ గా మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే మన జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో హిట్ కొట్టాడు. కానీ వాటుతో కొంచెం డిసప్పాయింట్ చేసిన ఇప్పుడు మాస్ యాక్షన్ చిత్రాలకు కొత్త స్టైల్ ను తీసుకొచ్చిన డైనమిక్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమాపై సినీ అభిమానుల్లో అసాధారణమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఒక నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్ లా కాకుండా తారక్ ఉన్న పవర్ఫుల్ ఇమేజ్ ను కాపాడుతూ నీల్ తనదైన డార్క్ ఇంటెన్స్ నెరేషన్ తో కథను తీర్చిదిద్దాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఎన్టీఆర్ ను ఒక కొత్త గెటప్ లో చూపించాలనే ఆలోచన కూడా ఈ ప్రాజెక్టులో కీలక అంశంగా మారిందని టాక్ వినిపిస్తుంది. నందమూరి కుటుంబానికి ఉన్న గొప్ప వారసత్వం పౌరాణిక సినిమాలు. అయితే ఈ డార్క్ యాక్షన్ సినిమాలో పౌరాణికం ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో ఉందనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. నటరత్న ఎన్టీ రామారావు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు కాగా ఆయన వారసుడైన నందమూరి బాలకృష్ణ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. అదే వంశంలో మూడో తరం స్టార్ గా ఎదిగిన తారక్ చిన్న వయసులోనే పురాణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన మొదటిసారి తెరపై కనిపించిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. హిందీ వర్షన్ లో బాలభరతుని పాత్ర కాగా పూర్తి స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చింది రామాయణంలో శ్రీరాముడి పాత్ర. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చిత్రంలో కూడా ఒక మైథలాజికల్ టచ్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే శ్రీరాముని పాత్రలో మెరిసిన తారక్ భక్త మార్కండేయ సీరియల్లో టైటిల్ రోల్ తో ఆకట్టుకోగా తరువాత యమదొంగలో యువ యమునిగా చేసిన నటన ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తన తరం హీరోల్లో పురాణ పాత్రలను అత్యధికంగా పోషించిన నటుడిగా తారక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి ఆయన మైథలాజికల్ గెటప్ లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలో ఫ్యాంటసీ కథలతో పాటు పురాణ పాత్రలను యాడ్ చేసే ట్రెండ్ పెరుగుతోంది. ఉదాహరణకు కల్కి 2898 ఏడీలో ప్రభాస్ కర్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించడం ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చింది. అలాగే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల మధ్య ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా పురాణ స్పర్శతో కొత్త స్థాయికి చేరే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికీ శ్రీరాముడు, మార్కండేయుడు, యువయముడి వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన తారక్ ఈసారి ఏ పురాణ రూపంలో దర్శనమిస్తారో అనే ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది. భారీ స్థాయి యాక్షన్, డీప్ ఎమోషన్స్, మైథలాజికల్ టచ్ అన్నీ కలిసిన ఈ చిత్రం తారక్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా అన్నదే చూడాల్సి ఉంది. అభిమానుల ఆశలు ఆకాశాన్ని తాకుతున్న ఈ ప్రాజెక్టుపై అధికారిక వివరాలు వెలువడే రోజు కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.